తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లోకి మొదటి విడతగా 11 మందిని మంత్రులుగా తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల ప్రకారం 18 మందిని అవకాశం ఉంది. ఈ లెక్కన 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హోం, విద్యాశాఖ వంటి కీలక శాఖలు సైతం మంత్రులు లేరు. సీఎం రేవంత్ వద్దనే ఆయా శాఖలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ తరువాత ఈ శాఖలు ఇతర మంత్రులకి కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ అంశం మాత్రం కోల్కి రావడం లేదు. ఇదిగో అదుగో అంటూ వాయిదా పడుతుంది. తాజాగా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గాల్లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇదే మంత్రివర్గం కొనసాగుతుంది. మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. లోకసభ ఎన్నికలు, శాసనసభ మండలిలో ఖాళీ భర్తీ, బీఆర్ఎస్ నుంచి వలసలు చోటు చేసుకోవడం, వారికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది. అయితే మంత్రివర్గ విస్తరణ అంశం తాజాగా ఓ కోల్కి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా 6గురిని కొత్తగా మంత్రివర్గాల్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాల్నాయక్, ఎమ్మెల్యేస్ అమీర్ అలీఖాన్, రామ్మోహన్ రెడ్డి, మదమోహన్ రావు, రామచంద్ర నాయక్లలోనే కొత్త మంత్రులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే వేరే సాంకేతాలు వెళ్ళొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైన రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. కార్పొరేషన్ల చైర్మన్ల కోసం ఎంపిక చేసిన వారి పేర్లను అధిష్టానానికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీప్ సాధన్ మున్షి, ఇతర సీనియర్ నాయకులతో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులపై చర్చలున్నట్లు చెబుతున్నారు. వాటికి పార్టీ అధిష్టానం ఆమోద ముద్ర పడిన తర్వాత విస్తరణ ఉందన్నట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.